ఇప్పుడు ఇవాళ జరగబోయేటటువంటి ప్రెస్ మీట్లో ఇప్పుడు ఈ ఏదైతే ఈ సస్పెన్షన్ ఆర్డర్ ఉన్నదో ఈ సస్పెన్షన్ వెనకాల కేటీ రామారావే ఉన్నాడు అని చెప్పేసి ఈ ఏడుపులు పెడుబొబ్బులు చేసే అవకాశం ఉన్నది. ఇంకేమనంటే ఇక కేటీఆర్ మీద అడ్డమైన నిందలేసే అవకాశాలు కూడా ఉన్నాయి అని చెప్పేసి మొత్తం స్క్రిప్ట్ అంతా రాసి కూడా ఏం చల్లి ఈ జూబ్లీ హిల్స్ నుంచి కవితమ్మ ఇంటికి పంపిస్తున్నారు. జూబ్లీ హిల్స్ అంటే ఏంది క్రాంతి అని అంటే జూబ్లీ హిల్స్ లో ఉంటాడు మన ముఖ్యమంత్రి. సో మన ముఖ్యమంత్రి గారి ఇంటి నుంచే వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే ఈ గ్యాంగ్ ఉంటుందో ఆ గ్యాంగ్ నుంచి మొత్తం స్క్రిప్ట్ కథ మొత్తం స్క్రీన్ ప్లే మొత్తం పోతా ఉన్నది. ఈ రేవంత్ రెడ్డి డైరెక్షన్లో రేవంత్ రెడ్డి రచిస్తున్నటువంటి డైరెక్షన్లో రేవంత్ రెడ్డి రచించినటువంటి కథలో కవిత కేవలం ఒక కీలుబొమ్మగా ఒక యాక్ట్రెస్గా మాత్రమే అక్కడ ప్రవర్తిస్తూ ఉన్నది. ఇదంతా షో కూడా ఎందుకు అనంటే కేటీఆర్ను డ్యామేజ్ చేసేందుకు, హరీష్ను డ్యామేజ్ చేసేందుకు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ను కొంత డ్యామేజ్ చేసి వీళ్ళు స్వలాభం కోసం వీళ్ళు చేస్తున్నటువంటి ఆట కింద మనం గమనించవచ్చు. మీరు చూడండి మిత్రులారా, కావాలంటే కూడా ఇవాళ కేటీఆర్ను టార్గెట్ చేస్తూ ఖచ్చితంగా కవిత ప్రెస్ మీట్ పెట్టబోతా ఉన్నది. కవిత ఖచ్చితంగా దాంట్లో ఈ సస్పెన్షన్ వెనకాల రామారావే ఉన్నాడు.